ఇక దాసరి గారు పెద్ద హీరోల కోసం బాగా ఆడుతున్న చిన్న సినిమాలను దౌర్జన్యంగా తీసేస్తున్నారన్న వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 92% మంది అవునంటున్నారు. కృష్ణారావు గారు కామెంట్ చేస్తారా? ఈ చలనచిత్ర పరిశ్రమలో గూండాయిజం నడుస్తోంది, రౌడీజం నడుస్తోంది అంటున్నాడు. దాసరి నారాయణరావు గారు అత్యంత అనుభవశాలి, అందులో సందేహం లేదు. ఆయన చాలా కింది స్థాయి నుంచి సొంతంగా ఎవరో వాళ్ళ వారసుడిగా వీళ్ళ వారసుడిగా వచ్చినవాడు కాదు. మొత్తం ఇండస్ట్రీలు అంతా దర్శకుడి నుంచి రచయితగా కానీ టెక్నీషియన్ కానీ అన్ని విధాలుగా ఆయనకు అనుభవం ఉంది. ఆయన కొంచెం పెద్ద మనిషిగా కూడా చూస్తారు వీళ్ళు ఇండస్ట్రీలో, పెద్ద దిక్కుగా కూడా. రామానాయుడు గారిని, ఇటు దాసరి గారిని. అలాగే రామానాయుడు గారు ఇంకా దర్శకత్వం రచయిన అవి లేవు, కానీ ఈయనకి అవి కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు చాలా సినిమాలు బాగా టాక్ కానీ లేకపోతే రివ్యూల్లో కానీ పెద్ద హీరో సినిమా హీరో సినిమా తీసేయాలని ఆయన మరీ దారుణం కదా. పిక్చర్ అంత టాక్ ఉంది, అంత బాగుంటే 4 రోజులకి 5 రోజులకి తీసేసి ఇంకోటి ఏదో వచ్చేస్తుంది సినిమా. అంటే సినిమాల సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ తీయడం. అది వాళ్ళు లాభ నష్టాలు వాళ్ళు చూసుకుంటారు సినిమా వాళ్ళు. బట్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ మోర్ పిక్చర్స్ అనేది ఎక్కువైంది. అందులో చిన్న పిక్చర్లు కూడా చాలా చిన్న చిన్న హీరోలతో అవి కొన్ని చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. దాని సరిపడా థియేటర్లు లేవు. థియేటర్లకి ఏంటంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకి నిర్వహణ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి మరి వాళ్ళే కూర్చోవాలి. ఇప్పుడు ఈ పరిశ్రమకి వాళ్ళందరూ నిర్మాతలకు ఇది ఉంది, దర్శకులకు ఒకటి ఉంది, రచయితలకు ఉంది, మొత్తం ఫిలింకి సంబంధించినటువంటి పరిశ్రమ పెద్దలందరూ వాళ్లే. కాబట్టి వాళ్ళు నలుగురు కూర్చుని ఏం చేయాలనే చేయాలి తప్ప ఇదేదో ఇది ఎప్పటి నుంచో ఉంది విమర్శ. అయినా ఏదో నలుగురు చేతుల్లోనే మొత్తం కొన్ని వందల థియేటర్లు ఉంటాయనేది. దానివల్ల ఆయన ఒకసారి పునరుద్ఘాటించాడు. ఆయన చెప్పింది అయితే వాస్తవం. శ్రీశైలం పవర్ గురించి మాట్లాడి చెప్పండి. అది మరి చాలా పెద్ద సబ్జెక్ట్. శ్రీశైలం పవర్ అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు దీని వల్ల చాలా ఎఫెక్ట్ ఉంది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 300 మెగావాట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు ఈరోజు పేపర్లో చదివినాం తెలంగాణకు. కాబట్టి ఇమ్మీడియట్ గా దాని మీద స్పందించి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి మంచిదని మా అభిప్రాయం. ఎందుకంటే దీన్ని ప్రిస్టేజ్ తీసుకుని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేకుండా మీకు కావాల్సిన 300 మెగావాట్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తామంటున్నారు. ఇమ్మీడియట్ గా దాన్ని ఏదో స్టాప్ చేస్తే బాగా రాయలసీమ దెబ్బతిన్నాం. ఇప్పటికే వర్షాలు లేక కనీసం ఈ ఆంధ్రనివా వస్తే కొంచెం మా కర్నూలు అనంతపురం ప్రాంతం కొద్దిగా గొప్ప తాగునీళ్ళన్నా తీసుకోవడానికి అవకాశం అందులో ఇష్యూస్ లో వాటర్ వృధాగా పోవడం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్న విద్యుత్ కనుక వీళ్ళకి బదలాయిస్తే మాకు ఇబ్బంది ఈ రోజు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రిస్టేజ్ తీసుకోకుండా పంతాలు పోకుండా తాగునీటికి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మీ ద్వారా వాళ్ళకి మెసేజ్ పెడుతున్నాం. పెద్ద హీరోల కోసం బాగా ఆడుతున్న చిన్న సినిమాలు దౌర్జన్యంగా తీసేస్తున్నారన్న దాసరి నారాయణరావు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 92% మంది ఆయన అనుకూలంగానే 8% మంది కాదన్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన మల్లాది విష్ణు గారికి, ఇక్కడ శ్రీ కృష్ణారావు గారికి, శివరామరెడ్డి గారికి, దయాకర్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.